ఓ వ్యక్తి విమానం ఎక్కాలంటే తక్కువలో తక్కువ 1000 రూపాయలైనా ఛార్జ్ ఉంటుంది. కాబట్టి పేద ప్రజలు విమాన ప్రయాణాల జోలికి వెళ్లరు. అయితే అందరికీ విమాన ప్రయాణాన్ని చేరువ చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ అనే అద్భుతమైన స్కీమ్ ని అమలు చేస్తూ వస్తోంది. ప్రాంతీయ విమాన సర్వీసులను ప్రోత్సహించడంతో పాటు సాధారణ ప్రజలు కూడా విమాన ప్రయాణం చేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ ఉడాన్ పథకాన్ని 2016 అక్టోబర్ 21వ తేదీన అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల దేశంలోని పలు నగరాలకు విమాన టికెట్ల రేట్లు భారీగా తగ్గాయి. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ RCSలలో చేరే విమానయాన సంస్థలు 50 నిమిషాలలోపు ప్రయాణం పూర్తయ్యే రూట్లలో టికెట్ ధరలను చాలా తగ్గించారు. ఉడాన్ కింద ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఈ క్రమంలోనే అలయన్స్ ఎయిర్లైన్స్ 150 రూపాయలకే విమాన టికెట్లను అందిస్తోంది. అస్సాంలోని లీలాబరి నుంచి తేజ్పూర్ నగరాల మధ్య అలయన్స్ ఎయిర్లైన్స్ కేవలం 150 రూపాయలకే విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్రయాణ దూరం 186 కిలోమీటర్లు. 150 రూపాయలు అనేది బేస్ ఫేర్. దీనికి కన్వీనియన్స్ ఫీజ్, GST, ఇతర ట్యాక్సుల అదనంగా చొప్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపితే మరో 325 రూపాయలు అవుతాయి. దీంతో మొత్తం ఛార్జ్ వచ్చి 475 రూపాయలు. ఈ ఫేర్ సాధారణ ప్రజలకు, మధ్య తరగతి వర్గాలకు ఆకర్షణీయమైనదిగా చెప్పుకోవచ్చు. కాగా ప్రభుత్వం అందిస్తోన్న ఈ పథకంలో కింద విమానాలు నడిపే ఎయిర్లైన్ సంస్థలకు కూడా ప్రోత్సాహకాలు అందుతున్నాయి. విమానాలకు ల్యాండింగ్ ఛార్జీలు, పార్కింగ్ ఛార్జెస్ ఉండవు. అందుకే ఆయా ఎయిర్లైన్ సంస్థలు విమాన టికెట్ల ధరలను భారీగా తగ్గించాయి. ప్రస్తుతం దేశంలో పలు రూట్లలో ఈ టికెట్ ధరలు అమల్లో ఉన్నాయి. ప్రాంతీయ అనుసంధానత పథకంలో నడిచే విమానాల సమయం దాదాపు 50 నిమిషాలు ఉంటుంది. 150 రూపాయల నుంచి 199 రూపాయల బేస్ ఛార్జ్ మార్గాలు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో ఈ శ్రేణిలో ధరలు బెంగళూరు, సేలం 525 రూపాయలు, కొచ్చి, సేలం మార్గాల్లో ఉన్నాయి. గువాహటి, షిలాంగ్ మధ్య బేస్ టికెట్ ధర 400 రూపాయలు.